సో ఈరోజు మనం యానోవ్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. యానోవ్యులేషన్ అంటే ఏంటి? మెయిన్‌గా ఇది తెలవాల్సింది, చాలామందికి ఇది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో ఎగ్ అనేది రిలీజ్ కాదో దాన్ని యానోవ్యులేటరీ సైకిల్ అంటాము. కొంతమందికి పీరియడ్ కూడా రాకుండా ఎగ్ కూడా రిలీజ్ కాకుండా ఉంటుంది. దీన్నే యానోవ్యులేషన్ అంటాము. సో ఇది మెయిన్‌గా ఎవరెవరిలో చూస్తామనేది మనం తెలుసుకోవాలి. ఎర్లీ ప్యూబర్టల్ సైకిల్స్ అంటే పిల్ల మెచ్యూర్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ 2 to 3 ఇయర్స్ సైకిల్స్ కూడా యానోవ్యులేటరీగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో హార్మోన్స్ అంతా అడిక్వేట్గా ఉండవు కాబట్టి. రెండోది ముట్లు ఆగిపోయేటప్పుడు పెరిమెనోపాజల్ వాళ్ళకు వచ్చే సైకిల్స్లో కూడా యానోవ్యులేటరీయే ఉంటుంది. సో ఈ 2 ఏజెస్లో మనకి ఎగ్గుతో పెద్ద పనే ఉండదు. సో మెయిన్గా మనకు కన్సర్న్ ఎప్పుడు రీప్రొడక్టివ్ ఏజ్, అంటే పిల్లలు కలగాల్సిన టైంలో ఎగ్ వస్తుందా రాలేదా అనేది మెయిన్ కన్సర్న్. సో ఇది ఎప్పుడు చూస్తాము? ఆ రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉన్నప్పుడు, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, థైరాయిడ్ లెవెల్స్ బాగా ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే హై కానీ లో కానీ ఉన్నప్పుడు ఈ ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనకి ఎగ్ అనేది ఫామ్ అవ్వదు. ఏఎంహెచ్ లెవెల్స్ లో ఉన్న ఫీమేల్స్లో కూడా మనకి ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళలో కూడా ఎగ్ రిలీజ్ అనేది అవ్వదు. సో ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఫస్ట్ మనకి ఇది తెలిసేది మోస్ట్లీ స్కాన్ ద్వారానే అండి. సో మనం స్కాన్లో అండర్ ఐ విజన్తో చూసుకొని చెప్పచ్చు యానోవ్యులేటరీ సైకిల్స్ ఉన్నాయా లేదా అనేది. ఫాలిక్యులర్ స్కాన్స్ అవి చూసుకొని చెప్పచ్చు.